రేపు శుక్రవారం అష్టమి తిథి సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవి గురించి తెలుసుకుందాము. కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గ మాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్తుల వారు తమ తపఃఫలాన్ని దారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించి పిదప దుర్గామాత శాంతమూర్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతారు. శ్రీ కనకదుర్గ మాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తులకు కొంగు బంగారంగా ఉన్నారు. కనకదుర్గ మాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండటానికి ఒక కథ కూడా ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు.